విజయం ఎక్కడో లేదండి, మన సహనంతో ముడిపడింది. ప్రతి ఒక్కరి జీవితంలోనే ఒక దశ వస్తుంది. ఏది అంటే మనం ఇంకేమీ చేయలేము, ఈ కష్టమైన పని అని అనుకుంటాము. ఎందుకంటే చాలా ఎదురు దెబ్బలు తిని ఉంటాము. ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అనుకున్నప్పుడు మన మీద మనకి నమ్మకం పోతుంది. ఏమి చేయబుద్ది కాదు, అరే నేనేం చేయలేను, నేను అన్ఫిట్ ఎట్లా అని నమ్మకం పోగొట్టుకుంటారు. కానీ అలా నమ్మకం పోయినప్పుడు ఒక చిన్న పని చేస్తే విజయం సాధిస్తారు. ఏంటి అంటే సహనం, ఓర్పు తోటి ఒక ముందడుగు వేస్తే, ప్రయత్నం చేస్తే తప్పగా విజయవంతులవుతారు. దాంతో ఎలా విజయం సాధించాలో ఈ నేటి వీడియోలో తెలుసుకుందామండి. మీతో కవి కాసేపు. సుమన్ అని ఒక అబ్బాయి ఉండేవాడండి. ఆ అబ్బాయికి పోలీసు ఉద్యోగం చేయాలని చాలా ఇష్టం అనమాట. 5 సంవత్సరాల నుంచి ఎగ్జామ్కి రాస్తూనే ఉన్నాడు, కానీ సెలెక్ట్ కావడం లేదు. పాపం నిరుత్సాహపడుతున్నాడు. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్, చుట్టాలు అయిన వాళ్ళందరూ, ఏమయ్యా ఇంకా పాస్ కాలేదా, అయితే వాళ్ళు అయితే రాస్తూ పో అని హేళనగా నవ్వేవాడు. అతను చాలా బాధపడేవాడు. ఇంకా ఆ విధంగా 5 సంవత్సరాలు రాశాడు కదా, నిరుత్సాహం వచ్చేసింది. ఇక నాకు ఆ ఉద్యోగం రాదు, నేను కష్టపడలేను, నేనేం చేయలేను అనుకున్నాడు. కానీ వాళ్ళ మదర్ ఏం చెప్పింది, ఇగో నాన్న, సహనం ఉండాలి, ఓపిక ఉండాలి, కృషి ఉండాలి, అప్పుడు నువ్వు చేయగలుగుతావు. నువ్వు సహనంగా ఉండి అన్నీ చేస్తే ఈ ప్రపంచమే నీకు తల ఉంచుతుంది, నువ్వు అనుకున్నది సాధిస్తావని తల్లి చెప్పింది. ఇక ఆ టైంలో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఇక 6వసారి పోలీసు ఉద్యోగానికి అప్లై చేశాడు, రాశాడు. ఎగ్జామ్స్ అయిపోయినాయి, పర్వాలేదు బాగానే రాసా అనుకున్నాడు. కానీ నిరుత్సాహం లోపల, వస్తుందో రాదో, సెలెక్ట్ అవుతానో. కానీ ఆ రోజు రాత్రి ఇక ఏడ్చేస్తున్నాడు అనమాట. 6 సార్లు రాశాడు. ఇప్పటికీ నైట్ అయిపోయింది, ఇక రిజల్ట్స్ వస్తాయి, ఇక రాత్రి పొద్దున వస్తాయి అనుకుంటున్నాడు. బాధ అవుతోంది, సహనం లేదు, ఏమవుతుందని ఆ దిగులతోటి బాగా ఏడ్చేస్తున్నాడు. చెంపలేమో నీళ్ళు కారిపోతున్నాయి, ఇట్లా చొక్కా మీద పడిపోతున్నాయి, ఆ టవల్ పెట్టి చుట్టుకుంటున్నాడు, మొత్తము తడిసిపోతుంది. ఇంతలో ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. అంత బాధలో కూడా ధైర్యంతో ఆ ఫోన్ మెసేజ్ ఏంటో చూసారు. అదేంటి తెలుసా? కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ అని ఉంది. అసలు ఆ అబ్బాయి సుమన్ స్టన్ అయిపోయాడు. నేను సెలెక్ట్ అయ్యానా? మళ్ళీ చదువుకున్నాడు. అదే సెంటెన్స్ ఉండే, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్. ఇంతే ఖుషి అయిపోయినప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర పరిగెత్తుకెళ్ళి అమ్మని కౌలించుకొని, అమ్మ నేను సెలెక్ట్ అయినానని చెప్పాడు. అని చెప్తే అప్పుడు అమ్మే ఉంది, చెప్పాను అమ్మ, సహనం, ఓర్పు, పట్టుదలతో ఉంటే నువ్వు సాధించాల్సింది ఏదీ లేదు, అన్నీ నీ కాళ్ళ దగ్గరికి వస్తాయని చెప్పాను కదా అని చెప్పింది. ప్రతి ఒక్కళ్ళు, ఊరు వాడు అందరూ కూడా, ఆహా మొత్తానికి సాధించావు, పట్టుదల అంటే నీదని, చాలా గొప్పవాడి, నువ్వు వదిలేయకుండా చేస్తావని మెచ్చుకున్నారు. ఫస్ట్లో ఏం చేస్తారు, హేళన చేస్తారు వాళ్ళందరూ. ఎన్నిసార్లు రాస్తావు, నీకు వచ్చినట్టేలే ఉద్యోగం అని. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు పొగుడుతున్నారు. కాబట్టి పరులు ఏదో అన్నారని చెప్పి మనం బాధపడకూడదండి. మనలో ఉన్న టాలెంట్ మనకు తెలుసు, కృషి చెయ్యాలి. ఒక్కసారి కాకపోతే 2 సార్లు. చిన్నపిల్లలు అడుగులు వేస్తుంటారు, పడిపోతారు, మళ్ళా లేపుతాము, పడిపోతుంటారు, మళ్ళీ ఆ విధంగా వాడు ఉరకటం నేర్చుకుంటాడు, నడవడమే కాదు. అది పడిపోయాడు, దెబ్బ తగులుతుందని మన అమ్మో తండ్రి చంకనేసుకొని ఇట్లా కూర్చుంటే వాడు నడవడం వస్తుందా? తెలుస్తుంది నడవడం? తెలీదు. కాబట్టి ఇది కూడా అంతే, బాధపడుతుంటే కాదు, మనం చెయ్యాలి. మనం ఎంత కష్టపడ్డా కూడా నెక్స్ట్ ఒకటి ఉంటుంది, అదే లక్. ఆ లక్ ఉంటుంది ప్రతి ఒక్కరికి అండి. ఒకసారి ఫస్ట్ టైం రావచ్చు, సెకండ్ టైం రావచ్చు, ఇలా 6th టైం రావచ్చు, 7th, 3rd టైం కూడా రావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ లక్ అని కూడా అనుకుంటాం. కానీ ఏదైనా కూడా మనము పట్టుదల విడవకుండా మనం సాధించే వరకు పోరాడాలి, సహనంతో ఉండాలి, కుంగిపోకూడదు, ఇలా సుమన్ లాగా కదా. సో మనం అందరం కూడా ఇదే విధంగా పట్టుదలతోటి మనం అనుకునేది సాధిద్దాం. చివరి అంగళం వరకు ప్రయత్నించు, నీ వద్దే ఉంటుంది గమ్యం. మన సహనాన్ని కోల్పోతే విజయాన్ని చేరలేము కదా.